కానీ తాతయ్య నేనేమీ చెప్పకుండా ఎలా చెప్పగలిగారు అన్నది శాంభవి. చెప్పావు కదా శాంభవి, నా తరపు నానమ్మ తరపు అని. అయినా ఇక్కడ ఇలాంటి విషయాల్లో పండిపోయాన్ని తెలుసా అన్నారు రంగారావు గారు మీసం తిప్పుతూ. హా తాతయ్య, అంటే మీకు చాలా అనుభవం ఉన్నట్టుంది. ఒక్కసారి నానమ్మతో చెప్తా, కాస్త పంచుకుంటారా తనతో అన్నది శాంభవి. లేదులే తల్లి, నేనేదో ఊరికే అన్నాను. దానికే మీరు మీ నానమ్మ దాకా ఎందుకు తీసుకెళ్ళడం చెప్పు అన్నారు రంగారావు గారు తడబడుతూ. సరే, ఇప్పుడు మీ నానమ్మను చూడటానికి వచ్చిన పెళ్లి కొడుకుని, సరేనా? పద అన్నాడు మళ్ళీ. పదండి అంటూ హాల్లోకి వచ్చి సుధాకర్, రవి, జాహ్నవిలు రంగారావు గారి పక్కన కూర్చుని ఏమండి, అమ్మాయిని తొందరగా తీసుకొస్తారా? అసలే ఇంకా సేపట్లో మద్యం వచ్చేస్తుంది అన్నాడు సుధాకర్ శాంభవితో. అలాగేనండి, ఇప్పుడే తీసుకొస్తాం అంటూ లోపలికి వెళ్ళి అత్తయ్య, నానమ్మని తీసుకురండి అన్నది. సరేనమ్మా అని రామ్మ అంటుంటే, ఎక్కడికి, అసలు ఏం చేస్తున్నారా మీరంతా అన్నది కాంతమ్మ కూతుర్ని. నీకు ముందు ముందు తెలుస్తుందిలే కానీ రామ్మ నువ్వు అంటూ తనను హాల్లోకి తీసుకువెళ్ళి, ఇదిగోండి అమ్మాయి వచ్చింది చూసుకోండి అన్నది సుగుణ సుధాకర్ వాళ్ళతో. అమ్మాయి రావడం ఏంటి, చూడటం ఏంటి అని మనసులో అనుకుంటూ తల పైకెత్తి ఎదురుగా ఉన్న తన భర్త రంగారావు గారిని చూసి విషయం ఏంటో అర్థం చేసుకుని, ఓహో ఇదా సంగతి, దీనికోసమేనా అది మాట తీసుకుంది అని అనుకుని, ఇది చూస్తుంటే మా పెళ్లి చూపుల నాటిది గుర్తుకు వస్తోంది, కాదు అది గుర్తు చేస్తోంది అని అనుకుంటూ నవ్వుకుంటూ రంగారావు గారి వైపు చూడకుండా తల వంచుకొని కూర్చుంది కాంతమ్మ. రంగారావు గారు, ఒరే సుధాకర్, హైటు వెయిటు ఓకే, పర్సనాలిటీ కూడా ఓకే అని మీకు వంట వచ్చా అని అడిగాడు కాంతమ్మని రంగారావు గారు. ఆహా, బ్రహ్మాండంగా చేస్తుందండి అన్నది శాంభవి రంగారావు గారితో. ఆహా అలాగా, మరి పాటలు ఏమైనా నేర్చుకున్నారా అని అడిగాడు కాంతమ్మని. లేదండి, సంగీతం మీద ఇంట్రెస్ట్ లేక నేర్చుకోలేదు అని చెప్పింది శాంభవి టక్కన. సరే, నాకు అమ్మాయి నచ్చింది, మరి నేను తనకి నచ్చానో లేదో తనని కాస్త తల పైకెత్తి చెప్పమనండి. ఇప్పటి వరకు నేను అడిగిన వాటికి మీరు సమాధానం చెప్పారు తన బదులు, కానీ ఈ విషయం మటుకు తనని మాత్రమే చెప్పమనండి, మీరు మటుకు చెప్పకండి అన్నాడు రంగారావు గారు. పెళ్లి కొడుకు గట్టికులే అంటూ నవ్వారు అందరూ ఆ మాటలకి. అప్పుడు కాంతమ్మ కొంచెం తల పైకెత్తి, నాకు వారు కాదు, మీరు నచ్చారు అని చెప్పింది సిగ్గుపడుతూ కాంతమ్మ. అమ్మయ్య, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది, మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చారు కాబట్టి ఇక కట్నం అది ఇది మాట్లాడుకుందాం అన్నాడు సుధాకర్ శాంభవి వాళ్ళతో. నాకు కట్నం వద్దు, నిలువెత్తు బంగారం ఇస్తే చాలు అన్నారు రంగారావు గారు. ఏంటి, నిలువెత్తు బంగారమా అంటూ ఆశ్చర్యపోయారు శాంభవి వాళ్ళు. నిలువెత్తు బంగారం అంటే మీ అమ్మాయి, అదే నా కాబోయే భార్య నిలువెత్తు బంగారం కదా అన్నారు. ఓ అవునా, ఇంకా మేమేమిటో అనుకున్నాం. అయితే ఇకనే నిశ్చయ తాంబూలాలు ఇప్పుడే ఇచ్చిపుచ్చుకుందాం అన్నది శాంభవి. శుభం, ఇప్పుడే మార్చుకుందాం అన్నాడు సుధాకర్. ఓ అలాగే అని పంతులు గారు అంటూ పిలిచింది శాంభవి. అప్పటికే వచ్చిన పంతులు గారు, వస్తున్నానమ్మా, వచ్చేసా అంటూ వచ్చి, ఎవరికి తాంబూలాలు అని అడిగాడు. ఇంకెవరికి పంతులు గారు, మా తాతయ్యకి నానమ్మకి అన్నది శాంభవి. ఏమిటి, ఈ వయసులో మళ్ళీ పిల్ల, అది కూడా అని ఆశ్చర్యంతో అంటుంటే, ఏ పంతులు, మా తాత ఎవరినో చేసుకోవట్లేదు, మా నానమ్మనే చేసుకుంటున్నాడు, అసలు ఇంకో మాట మాట్లాడావంటేనా అంటూ కోపంగా అని మళ్ళీ నవ్వుతూ, రేపు మా తాతయ్య వాళ్ళ షష్ఠి ఉత్సవం పంతులు గారు, అంటే మళ్ళీ పెళ్ళనే కదా అంటారు, అందుకే ముందు కాస్త ఊరికే ఇలా సరదాగా అంటూ నవ్వింది శాంభవి. మరి చెప్పావు కాదమ్మా, సంతోషం, వీళ్ళ మీద నీకున్న ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుంది సుమా. శుభం, ఇక కానివ్వండి అన్నాడు పంతులు నవ్వుతూ. మరి మీరు మంత్రాలు చెప్పండి అన్నది శాంభవి అలాగే నవ్వుతూ. అమ్మ, నాది ఒక మనవి అన్నాడు పంతులు. చెప్పండి అన్నది శాంభవి. అది వీళ్ళ తరపున భార్యాభర్తలు తాంబూలాలు పుచ్చుకుంటే బాగుంటుంది కదా. ఓ అలాగే పంతులు గారు అని, అత్తయ్య మీరు మావయ్య దగ్గరికి వెళ్ళండి, జాహ్నవి నువ్వు మా వైపురా అన్నది శాంభవి. అలాగే అంటూ ఇటు వాళ్ళు అటు, అటు వాళ్ళు ఇటు
వెళ్ళారు ఒకరు. ఆ వదిన, అమ్మమ్మ తరపున నువ్వు అన్నయ్య మీరు పుచ్చుకోండి తాంబూలాలు అన్నది జాహ్నవి. సరే అన్నారు శాంభవి వాళ్ళు. తర్వాత తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునే తతంగం అయ్యింది. ఉంగరాల కార్యక్రమం కూడా అయ్యింది. ఇక భోజనాలు కూడా అయ్యాయి. అలా ఆ రోజు సందడిగా గడిచింది. ఈ ఇంట్లో సందడి చూసి సూర్యుడు ఇంకాస్త తొందరగా తన డ్యూటీకి వచ్చేశాడు. ఆ సందడి చూసేందుకు అక్కడ ఆరుబయట కళ్యాణ వేదిక సిద్ధం చేశారు. పంతులు గారు వచ్చారు. ఇల్లంతా హడావిడిగా కోలాహలంగా ఉంది. శాంభవి ఏమో, అవి అటు పెట్టండి, ఇవి అక్కడ పెట్టండి, అటు చూడండి, ఇక్కడ వంట సంగతి చూడండి అని అందరికీ పనులు చెప్తూ, పంతులు గారు అన్నీ సిద్ధం చేశాను, ఇక మీకు ఏం కావాలి అంటూ ఇల్లంతా సందడిగా తిరుగుతూ హడావిడి చేస్తోంది. సుగుణ కోడల్ని చూసి మురిసిపోతూ తెగ మెచ్చుకుంటూ ఉంది. అత్తయ్య, పెళ్లి కూతురు రెడీ చేశారా అంటూ వచ్చింది శాంభవి అత్తగారి దగ్గరికి. రెడీ చేశానమ్మా, పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది అన్నది సుగుణ. ఒకసారి కాంతమ్మను తెరిపార పైనుండి కిందకి ఒకసారి చూసింది శాంభవి. మామిడి ఆకు రంగు చీర, మెడలో నగలు పూల జడ, ముక్కెర, చేతులకి మ్యాచింగ్ గాజులు, నుదుట బాసికం, కళ్యాణ తిలకం, పుక్కన చుక్క, చూడముచ్చటగా ఉన్నావు నానమ్మ, నా దిష్టి తగిలేలా ఉంది. ఇప్పుడు తాతయ్య దగ్గరికి వెళ్తాను నేను అని చెప్పి రంగారావు గారి దగ్గరికి వచ్చి ఆయన కూడా చూసింది శాంభవి. తెల్లటి పట్టు పంచెలో మెడలో కొలుసు, చేతికి బ్రాస్లెట్ పెట్టుకుని నుదుట బాసికంతో బొగ్గన చుక్కతో రెడీ అయిన ఆయన్ని చూసి, రంగారావు గారిని చూసి, చాలా చాలా బాగున్నావు తాతయ్య, సూపర్ హీరోలో ఉన్నావు అని అన్నది. ఇంతలో పంతులు గారు, అమ్మ టైం అవుతోంది, ముహూర్తం సమయం దగ్గర పడుతోంది అని అరిచేసరికి, వస్తున్న పంతులు గారు అని రండి తాతయ్య అంటూ రంగారావు గారిని వేదిక మీదకి తీసుకువచ్చి కూర్చోబెట్టింది. తర్వాత అమ్మ అన్నారు పంతులు గారు. అలాగేనండి అనేసి వెళ్ళి కాంతమ్మను కూడా తీసుకొచ్చి రంగారావు గారి పక్కన కూర్చోబెట్టింది. పంతులు గారు పెళ్లిలో జరిగే తంతు మొత్తం అన్నీ యథావిధిగా చేయించారు. పెళ్లి పూర్తయింది. వచ్చిన వాళ్ళంతా వీరికి మళ్ళీ పెళ్లి చేసినందుకు శాంభవిని మెచ్చుకొని ఇంటి భోజనం చేసి వాళ్ళకు తెచ్చిన బహుమతులు వీళ్ళకిచ్చి మళ్ళీ వీళ్ళు ఇచ్చిన బహుమతులు వాళ్ళు తీసుకుని వెళ్ళారు. అలా ఆ హడావిడిలో సాయంత్రం అయ్యింది. తర్వాత వీళ్ళ చేత పూలబంతితో ఆట ఆడించారు అందరూ కలిసి. పాటలు కూడా పాడించారు. ఆ రాత్రి శాంభవి వీళ్ళిద్దరికీ మళ్ళీ తొలిరయ్యి ఏర్పాటు చేసింది. తర్వాత ఆ గదిలోకి వీళ్ళిద్దరినీ తోసి తలుపులేశారు అందరూ. కాంతమ్మ నవ్వుతూ మంచం మీద కూర్చుని, ఇది మళ్ళీ మనల్ని 60 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళింది కదండి అన్నది భర్తతో. అవును కాంతం, మనకి ఏ జన్మ వరమో, లేకపోతే మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో శాంభవి మనకి మనవరాలుగా వచ్చింది అన్నారు రంగారావు గారు భార్య పక్కన కూర్చుంటూ. కానీ ఏం లాభం అండి, వాడు అదే మన రవి దీన్ని వాళ్ళమ్మ మాట మీదే చేసుకున్నాట పెళ్ళి. ఇది వాడికి తగినది కాదని మొన్న నేను వాడికి తలంటి పోయమని చెప్తుంటే వాడి వంక భయంగా చూసింది అది. వాడు కోపంగా వద్దు అన్నాడు సైగలతో. అది నేను చూశాను. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. తర్వాత అది కావాలని కింద పడి తన చేతిని కాల్చుకుంది. తర్వాత వాడు దాని చెవిలో, నేను వద్దు అన్నా కూడా నువ్వు ముందుకు వచ్చావు అంటూ చెప్పటం అన్నీ విన్నానండి. కానీ వాళ్ళు నాకు తెలియదు అని అనుకున్నారు. పాపం వాళ్ళకి తెలియదు కదా. ఆ రాత్రి వాళ్ళు గది దగ్గర బయట నుంచుని చాటుగా వింటే ఈ విషయం బయటపడింది. ఈ విషయం నాకు తెలిసింది అని చెప్పింది భర్తతో కాంతమ్మ. ఈ విషయం ఎవరికీ తెలియదు అనుకుంటా, అందుకే మనమే ఏదో ఒకటి చెయ్యాలండి అన్నది. వద్దు కాంతం, భార్యాభర్తల మధ్యలో మనం ఇన్వాల్వ్ అవ్వద్దు. వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉంది కాబట్టే వాళ్ళు 3 ముళ్ళతో ఒకటయ్యారు. ఇప్పుడు ఇలా ఉన్నా తర్వాత నిదానంగా ఆ 3 ముళ్ళే వాళ్ళ ప్రేమకి పునాదవుతాయి. వాళ్ళ మధ్య అనురాగానికి బీజం పడి శ్రీకారం చుట్టి వారిది 3 ముళ్ళ ప్రేమ బంధంగా మారుతుంది అన్నారు రంగారావు గారు. అంతేనంటారా? నిజంగా అది జరుగుతుందా అన్నది కాంతమ్మ భర్త వైపు చూస్తూ. నిజం కాంతం, నా మాట నమ్ము అని. అది సరే కానీ మన పెళ్ళైనప్పుడు సరిగ్గా ఇదే సమయంలో నువ్వు ఒక పాట పాడావే, అది పాడవు ఇప్పుడు అని అడిగాడు భార్యకి అడ్డం పట్టుకుని బ్రతిమాలుతూ. ఇప్పుడా అన్నది కాంతమ్మ ఆశ్చర్యంగా. పాడు కాంతం అని రంగారావు గారు అనేసరికి సరే అని పాండవుళ్ళు తొమ్మిద అంటూ పాట పాడుతుంటే బయట చాటుగా ఉండి ఈ పాట వింటున్న శాంభవి వాళ్ళు ఓయ్ అంటూ అరిచారు గట్టిగా. ఆ అరుపులు విని ఇక పాట ఆపేసి సిగ్గుతో భర్త గుండెల మీద వాలిపోయింది కాంతమ్మ.
అలా ఆ రోజు గడిచింది. మళ్ళీ సూర్యుడు తన డ్యూటీకి వచ్చేశాడు. కాంతమ్మ తలారా స్నానం చేసి హాల్లోకి వచ్చింది. తనను చూసి అందరూ ఆట పట్టించారు. అలా ఆ రోజు కూడా సరదాగా గడిచిపోయింది. మళ్ళీ సూర్యుడు వచ్చేశాడు తన డ్యూటీకి. రవి, శాంభవి బ్యాగులతో బయటకు వచ్చారు. కాంతమ్మ వాళ్ళని చూసి, ఏరా, ఏంటి మీ చేతుల్లో ఆ బ్యాగులు, అది ఇంత పొద్దున్నే అన్నది. అదే అమ్మమ్మ, రేపటి నుండి నాకు షూటింగ్ ఉంది కదా, రమ్మని ఫోన్ వచ్చింది. ఇప్పుడు బయలుదేరితేనే కానీ రాత్రికి చేరుకోలేము. ఎందుకంటే మళ్ళీ రేపు షూటింగ్కి వెళ్ళాలి కదా నేను, అన్నాడు రవి. సరే అని కాంతమ్మ శాంభవిని 4 రోజులు ఉంచమని అడుగుదాం అనుకుని కూడా మళ్ళీ వద్దులే, వీళ్ళు కలవాలి అంటే ఇద్దరూ ఒక చోట ఉండాలి, ప్రైవసీ కావాలి వీళ్ళకి అనుకొని, సరే నాన్న జాగ్రత్త అంటూ చెప్పింది. శాంభవి కాంతమ్మ దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. వాళ్ళు సుపుత్ర ప్రాప్తిరస్తు అని మనసులో దీవించారు. పైకి అంటే అక్కడికి వెళ్ళాక తనని ఏమంటాడో అని. సుగుణ వాళ్ళ దంపతుల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంది. వాళ్ళు కూడా దీవించారు. తర్వాత అనుకి, ఆయుష్కి, వర్షితకి, జాహ్నవికి బాయ్ చెప్పి కారెక్కారు ఇద్దరు. అందరూ వీళ్ళకి బాయ్ చెప్పారు. కారు బయలుదేరింది. అను, ఆయుష్లు, వీళ్ళు లేకపోతే మాకు ఏం తోచదు అంటూ వర్షితను తీసుకుని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకొంచెం సేపటికి సుగుణ, సుధాకర్, జాహ్నవి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళంతా వెళ్ళాక కాంతమ్మ ఇల్లంతా కలిగి చూసి, చూసారా, అందరూ ఉన్నప్పుడు చూడండి ఇల్లు ఎంతకంత కలకల్లాడిందో, ఇప్పుడు బోసిపోయింది చూడండి అంది బాధపడుతూ. ఊరుకో కాంతం, మనం రవి, శాంభవులు కలిసిపోయాక వెళ్ళి వాళ్ళకి తోడుగా ఉందాం. ముని మనవడో మనవరాలు పుడితే మనం వారిని కూడా పెంచి పెద్ద చేయొద్దా, అల్లరి చూడొద్దా వారిది అనేసరికి కాంతమ్మ నవ్వుతూ సరేనండి అన్నది. ఆ రోజు రాత్రికే ఇంటికి చేరారు రవి, శాంభవిలు. రవి, శాంభవి లోపలికి వచ్చారు తాళం తీసుకుని. రవి విసురుగా తన గదిలోకి వెళ్ళి హూ అంటూ బ్యాగ్ని మంచం మీదకి విసిరికొట్టి, ఏమనుకుంటోంది అది, దత్తత తీసుకున్నంత మాత్రాన అసలు పెద్దదానికే మాత్రమే ఏదో హక్కు ఉన్నట్టు, దానికి ఒక్కదానికి అమ్మమ్మ వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు ఎంత చేసింది, నాకు వచ్చిన ఐడియా తనెలా తెలుసుకుంది అసలు అని అనుకుంటూ చిరాకు పడుతున్నాడు రవి. కానీ తనకి తెలియదు, తనకి వచ్చిన ఆలోచనే శాంభవికి కూడా వచ్చిందని, ఇద్దరి ఆలోచనలు ఒకటే అని. ఇటు శాంభవి కూడా తన గదిలో బ్యాగ్ పక్కన పెట్టి చాలా హ్యాపీగా, నేను ఏ జన్మలో చేసుకున్నా కాదు, ఈ జన్మలోనే ఏదో అదృష్టం చేసుకుని ఉంటా, అందుకే ఇలాంటి మంచి కుటుంబంలోకి వచ్చాను. అసలు నానమ్మ వాళ్ళు నన్ను వాళ్ళ మనవరాలిగా దత్తత తీసుకోవడంతో ఇటు అటు రెండు వైపులా బంధం బలపడింది. అసలు నేను అనుకోలేదు అమ్మమ్మ వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అని. నాకు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అనుకుని, ఈయన కూడా తన మనసు మార్చుకుని నన్ను ఆయన భార్యకి అంగీకరిస్తే ఎంత బాగుండు, అప్పుడు నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు ఈ లోకంలో అని అనుకుంటూ పడుకుంది. తెల్లారింది. యథావిధిగా మన బాలుడు తన డ్యూటీకి వచ్చేశాడు. కాలింగ్ బెల్ మోగడంతో శాంభవి వచ్చి తలుపు తీసింది. మేడం, పాలు అన్నాడు అబ్బాయి. వస్తున్నా, ఒక్క నిమిషం అంటూ వెళ్ళి గిన్నె తెచ్చి అందులో పాలు పోయించుకుంది శాంభవి. అప్పుడే మంగమ్మ కూడా వచ్చింది. ఇటు ఇవ్వండమ్మా అని తన చేతిలో పాలగిన్నె తీసుకుని లోపలికి వెళ్ళి తన డ్యూటీ ఎక్కింది. పని మనిషి కూడా వచ్చి తన పని మొదలుపెట్టింది. ఈలోగా రవి లేచాడు. లేచి టైం చూసుకుని, ఓ మై గాడ్, టైం అప్పుడే 6:30 అయిందా అని అనుకుంటూ లేచి గబగబా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి వంటింట్లోకి తొంగి చూసి, మంగమ్మ కాఫీ ఇవ్వు, నేను షూటింగ్కి వెళ్ళాలి, తొందరగా ఇవ్వు అన్నాడు గట్టిగా. అలాగే బాబు, వస్తున్నా అంటూ కొన్ని క్షణాలకి, ఇదిగోండి బాబు కాఫీ అంటూ ఇచ్చింది మంగమ్మ. రవి కాఫీ తాగుతూ, మంగమ్మ, నేను లంచ్కి రాను, అలాగే రాత్రికి లేట్ అవుతుంది, నేను ఇంటికి వచ్చేసరికి వంట చేసి అన్ని టేబుల్ మీద పెట్టి వెళ్ళు అంటూ చెప్తుంటే, మంగమ్మ శాంభవి వైపు చూసి, అన్నీ నాకు చెప్తున్నారేమిటా అని చూస్తోంది ఆశ్చర్యంగా. అది గమనించిన రవి, అమ్మో, తనకు అనుమానం వచ్చినట్టుంది, మళ్ళీ మంగమ్మ అమ్మతో చెప్తుందేమో అని అనుకుని, అదే మంగమ్మ, నువ్వు వంట చేసి అక్కడ టేబుల్ మీద పెడితే నేను వచ్చాక మీ అమ్మాయి గారు నాకు పెడతారు అన్నాడు. ఓహో అలాగే బాబు అన్నది మంగమ్మ. రవి సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. మంగమ్మ శాంభవి దగ్గరికి వచ్చి శాంభవితో, అమ్మ, మీరిద్దరు బాగానే ఉంటున్నారు కదా అని అడిగింది అనుమానంగా. బాగానే ఉంటున్నాం, కానీ అదేంటి మంగమ్మ అలా అడిగావు అనుమానంగా అన్నది శాంభవి. అదేం లేదమ్మా, బాబు మీతో కనీసం వెళ్తున్నా అని కూడా చెప్పలేదు కదా, అందుకే అని అన్నది. అదే, ఆయన ముందుగానే చెప్పారు నాకు. అవునా, సరేనమ్మా, మరి ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు అన్నది. నీ ఇష్టం మంగమ్మ, నువ్వు ఏం చేసినా నాకు ఓకే. సరేనమ్మా అని తన పనిలో నిమగ్నం అయింది మంగమ్మ. పని మనిషి కూడా తన పని చేసుకుని వెళ్ళిపోయింది. అమ్మో, ఈ మంగమ్మ మమ్మల్ని ఓ గంట గమనిస్తోంది, జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి అని అనుకుంది శాంభవి. ఇంతలో శాంభవి ఫోన్ రింగ్ అవడంతో శాంభవి కాల్ ఆటం చేసి హలో అన్నది. హలో శాంభవి అని అడిగింది అటు నుంచి. అత్తయ్య, ఎలా ఉన్నారు మీరు, మావయ్య
జాహ్నవి అందరం బాగానే ఉన్నారా, మీరెలా ఉన్నారు అని అడిగింది సుగుణ. చాలా చాలా బాగున్నాం అత్తయ్య. మా వాడు బాగానే చూసుకుంటున్నాడా నేను, లేకపోతే ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాడా, ఏమైనా అంటున్నాడా అని అడిగింది సుగుణ. అయ్యో అదేం లేదు అత్తయ్య, చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను. వాడి కోపం ఎలా ఉంది అత్తయ్య, మీరు నన్ను హడలు కొట్టేశారు, ఆయనకి కోపం ఉంది అది ఇది అంటూ. కానీ అసలు ఆయన నన్ను కోపంగా కాదు, ప్రేమగా చూసుకుంటున్నారు. ఆయనకి కోపం అంటూ లేదు అని చెప్పింది. అవునా, సరే అమ్మా. వాడు షూటింగ్కి వెళ్తున్నాడు కదా. అవునత్తయ్య, ఇవాళే వెళ్ళారు. సరే, ఇంకేంట్రా సంగతులు. అత్తయ్య నేను మళ్ళీ చేస్తాను, ఆయన ఫోన్ చేస్తున్నారు అని అబద్ధం చెప్పి ఫోన్ కట్ చేసేసింది శాంభవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.